టైం బాంబ్ అడిగి చాలా సేపు అయింది. ఇంకా ఎంతసేపట్లో నా దగ్గర ఉంటుంది? అరగంటలో మీ దగ్గర అరగంట? అరగంట అంటే అరగంట. ఇదిగో 10 నిమిషాల్లో నా దగ్గరికి బాంబు రాకపోతే ఆ బాంబుని నీ కింద పెడతాను. అయినా వీళ్ళు నమ్ముకుంటే లాభం లేదు. ఇక్కలతో మేనేజ్ చేసి డబ్బు కొట్టేద్దాం. తీసుకెళ్తాడు. ఈ గదిలోకి తీసుకొస్తే వాళ్ళకి డౌట్ రాదంటే? అయితే పదండి ఆ ఫ్లాట్ కి వెళ్ళి పనిచేస్తాను. ఇప్పుడు ఆ రంగగా లేచాడంటే అందరినీ నిలబెట్టి కాల్చేస్తాడు. రేపు చూసుకున్నావులే. అంతే అంటారా? నువ్వు నమ్మిన బంటేగా వాడు. పడుకున్నాడా మేల్కొని ఉన్నాడా? యాదవ్ పిల్లి టాస్క్ కంప్లీట్ చేశాను. ₹1,00,00,000 నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మళ్ళీ చూస్తానో లేదో ఒకసారి చూసేద్దాం. ఇదేంటి? డబ్బులో ఉన్న పవర్ ఎంతటి మొగాడినైనా తప్పున పడుస్తుంది. నేనేంటి నా అంతంలో మాట్లాడుతున్నాను? కొంపదీసి నాకు పిచ్చి కానీ పట్టలేదు కదా. నాకెందుకు పడుతుంది పిచ్చి? ఇదిగో ఈ డబ్బుతో ఆ పొట్టిదానికి ఈ పొట్టోడికి పెళ్లి కన్ఫర్మ్. ₹1,00,00,000 నేను పెట్టిన ఇక్కలు నా దగ్గరికి వచ్చాయండి. ఉన్నాయి 2 బ్యాగులు. ఒకటి డబ్బు, ఇంకోటి బాంబు. ఇంకో 3వ వ్యక్తి ఎవరు ఉన్నారన్నమాట. బాయ్ బాయ్ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగి రమణమ్మ. హే బాయ్ బాయ్. కలిసి కళ్ళు తాగిన కోతులో ఉన్నావు ఎందుకో? వీరి గ్లాస్ లో పడ్డ బలిలో ఉన్నావని అడిగాను. చెప్పకపోతే పో. బాయ్ బాయ్ బంగారు రమణమ్మ. చెక్కడే రే చెక్కడే. పీరికి సన్నాసి డబ్బులు బ్యాగ్ మార్చమనేసరికి గుండె ఆగిపోతుందా? మనం సక్కేసాం కదా, ధైర్యం ఫుల్గా ఉంటది. ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పని ఉంటుంది. పెడతా, నిఘా పెడతా. నా 2 కళ్ళతోనే కాకుండా 100 కళ్ళతోటి నిఘా పెడతా. వదలరా వదలండ్రో. నాలో ఉన్న సింహాన్ని నిద్రలేపారు.
ఇంకా ఆ షాక్ నుంచి కోరుకున్నట్టుగా లేదు. అవును, నువ్వెందుకు బ్యాగ్ మార్చావని అయ్యగారు అడిగితే నేనేం చెప్పాలి? అసలు డబ్బు ఎక్కొట్టడానికే అదును చూస్తూ ఉంటాడు ఆయన. రూపాయ 2 రూపాయల లక్షల్లో వ్యాపారం. మనకెందుకు వచ్చిన రిస్క్లే, వీడికి రేటు వీడికే ఇచ్చేద్దామా. చెకోడి 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 అర్రర్రర్రర్రే ముగ్గేసే టయానికి నేను పిలవకుండా నా ఫ్లాట్కి వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఒక్క నిమిషం గొల్లెం పెట్టేసి వస్తా. నేను పిలువని ఊహించుకోకు. బావ చెప్పిన పని ఏమైందో కనుక్కోవడానికి వచ్చాను. అంటే నువ్వు నా కోసం రాలేదా? నీకంత సీన్ లేదు. మోసం చేసావో మోసపోయావో తెలుసుకుందామని వచ్చాను. బాహుబలి నేను 18 సార్లు చూసా. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. ఎందుకన్నిసార్లు చూడ్డావు? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకుందామని. గరుడా, ఆ విషయం తెలియాలంటే పార్ట్ 2 చూడాలి, పార్ట్ 1 కాదు. అవునా? ఆ విషయం నాకు తెలియలేదేంటి? సర్లే, ఆ విషయం పక్కన పెట్టు. నువ్వు నా రాళ్ళు ఎంకేమన్నావు కదా, నేను చాలా రాళ్ళు ఎంకేసుకొచ్చా. తెస నాకు ₹1 కోటి ఎలా ఉంటాయో ఈ రోజు చూసేయాలి. టటాన్, ₹1 కోటి. చూసుకో. పద్దు, ఏంటిది? నాకే తెలుస్తుందా తింకరిదవా? రాత్రి బాగా తాగేసుంటావు, తాగిన మత్తులో పెట్టమార్చు. మీ అమ్మ తోడు పద్దు. రాత్రి నిజంగానే బ్యాగ్ మార్చా. నేను చూసినప్పుడు డబ్బు ఉంది. మరి తెల్లారేసరికి ఇటుకలు ఎలా వచ్చాయి? ఏమో పద్దు, నాకే అర్థం కావట్లేదు. ఈ డబ్బుతో మన ఇద్దరం లేచిపోవచ్చులే అనుకున్నాను. ఇప్పుడు మా బావ నీ టాప్ లేపుతాడు, అప్పుడు తెలుస్తుంది లేచిపోవడం అంటే ఏంటో. ఈ బ్యాగ్ నా దగ్గరికి ఎలా వచ్చింది? అసలు ఏం జరిగిందండి? అబ్బో, ₹1 వచ్చేసి తెలియగానే మొత్తం పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద పడ్డావుగా ట్యాబా. యాండి, మీరు గాను ఎద్దులుగా ఇటు అటు తిరగండి. చూస్తుంటే నాకే కళ్ళు తిరుగుతున్నాయి. రాజ్యం, డోంట్ ప్లే జోక్స్. నేను చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచించడానికి ఉంది, డబ్బులు వచ్చేసేగా. వచ్చాయి కాబట్టే టెన్షన్. నాకు ఇంకా పాస్పోర్ట్ రాలేదు. బ్యాంకాక్ ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. బ్యాంకాక్ ఎందుకండి? అక్కడేమైనా పుణ్యక్షేత్రం ఉందా? అందుకే నేను సీరియల్స్ వదిలేసి సినిమాలు చూడమనే. ఎంత పెద్ద పని చేశాడో చూసావా? వద్దు, అరవకు, మెల్లగా మాట్లాడు, వాళ్ళు వింటారు. పొద్దు అరవకు, నీ వాటా నీకు ఇచ్చేస్తానులే. ఏంటి ఇచ్చేది? ఇటుక వాడు అసలు పెట్టే మార్చలేదు. లేదు పద్దు, మార్చాడు, మేము చూసాము. అవును, పెట్టె మార్చడం మేము చూసాం. అయితే ఆ డబ్బు వాడే నొక్కేసుంటాడు బా. ఏం మాట్లాడుతున్నావే? క్లారిటీ తీసుకుంటానుండు. ఏంటి సార్ పిలిచారా? డబ్బేదిరా? తెలియదు సార్. రాత్రి డబ్బులు బ్యాగే తెచ్చాను. తెల్లారేసరికి ఇటుకెళ్ళి బ్యాగ్ అయిపోయింది సార్. నా యాల్ది, నన్నే మోసం చేయాలనుకుంటావురా? లేదు సార్, నిజంగానే మారిపోయింది. కావాలంటే పద్దు మీద ఒట్టు. డబ్బులు చెప్పేసింది కాక నా మరదల మీద కొట్టేస్తావా? సార్ ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. ఎన్ని అవకాశాలు ఇవ్వాలరా? రావడమే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చావు. మమ్మల్ని అందరినీ విసిగిస్తున్నావు. పైగా ఇంకో అవకాశం ఇవ్వాలరా? నిన్ను పెడతా ఉన్నారు. ఏం చేశాడురా? బ్యాగ్ మార్చకుండా పందిలో పడుకొని ఉన్నాడండి. అందుకే బ్యాగ్ నేనే మార్చిన. అంటే పొద్దునే వచ్చి చగోడి దగ్గర ఉన్న బ్యాగ్ పట్టుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడున్న బ్యాగ్ ని ఇక్కడ తెచ్చావా? కరెక్ట్ అమ్మ గారు, అదే చేసిన. నా వాట నాకు ఇచ్చేయండి. చెగోడి, బ్యాగ్ తీసి వాడి వాట వాడికి ఇచ్చేయి. అయ్యగారు, ఏంటండి ఇవి? రే ఎద్దవా, రాత్రిడు డబ్బులు బ్యాగు మార్చాడు. పొద్దున్న నువ్వు మళ్ళీ వాళ్ళ బ్యాగు వాళ్ళకి ఇచ్చేసి మన ఇటుకల బ్యాగు మనకి తెచ్చేసా. మీరు ఆగండి సార్, ఆగండి. థ్యాంక్స్ చెకోడి. వీడిని కొట్టే పూర్తి హక్కు నాదే సార్. చూస్తావేరా, సౌండ్ రాకుండా కొట్టే. మీ బలం కూడా నాకేంటి సార్. ఇప్పుడు వీడిని కొడితే ఏమొస్తుంది? ముందు జరగాల్సింది చూడండి. ఇంకేం చూస్తాం? ఈ బెల్లం భాస్కర్ రంగంలో దిగాల్సిందే. అవసరం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో నేనే రంగంలోకి దిగాలి. రాజ్యం, నేనుండగా నువ్వు రంగంలోకి దిగితే గాజులు గల్లుమంటాయండి. Yes.
సమర సంఖ్యం ఇప్పుడే ఊదేస్తా. గురు ఈ డబ్బులో నా వాటా ఎంత? ఏంట్రోయ్ వాటాలు అడుగుతున్నావు? కాల్చి పడతాను. అయినా డబ్బులు ఇస్తే ఏం చేస్తావురా? పెళ్లి చేసుకుంటా గురు. నీకా పెళ్ళా? అదేంటి గురు, నేనా కాలేజా అన్నట్టు అడిగా? అది కాదురా, మనం 10 రోజులు బయట ఉంటే 20 రోజులు లోపల ఉంటాం. మనకి పెళ్లి ఎందుకురా? ఎక్కడికి రా? ట్యాంక్ ఫుల్ అయింది, ట్యాప్ ఇచ్చేసి వస్తా. సరే వెళ్ళు. రంగా గారు ఏం చేస్తున్నారు? ఏముందమ్మా, నువ్వు ఇచ్చిన జీడిపప్పు అయిపోయింది. ఇంకేమనిస్తే తిని పెడతా. ఈ దొంగ సచ్చినోడు తిండికి తప్ప ఇంకా దేనికి పనికిరాడనుకుంటా. రంగా గారు, మీరు సీరియల్స్ ఏమైనా చూస్తుంటారా? ఎక్కడ చూస్తామమ్మా, మేం పగల పడుకుంటాం, రాత్రి డ్యూటీ చేస్తాం. అందరూ సీరియల్స్ చూస్తున్నప్పుడే కదా మా పని సులువయ్యేది. రంగా గారు, ఏమనుకోకండి, కూర్చుంటాను. అయ్యో భలేదానివమ్మా. రంగా గారు, మీకు విషయం చెప్పాలండి. మిమ్మల్ని చూస్తుంటే అచ్చు మనసు మమత సీరియల్లో విలన్లా అనిపిస్తున్నారండి. సేమ్ టు సేమ్ మీలాగే ఉంటారు. మనిషిని పోలిన మనుషులు ఉంటారు కదమ్మా. అయినా అందులో వాడిది ఏ క్యారెక్టర్? చెప్పాను కదండి, విలన్ క్యారెక్టర్. కానీ చాలా మంచి విలన్. సీరియల్లో తన క్యారెక్టర్ ఏంటంటే, ఏంటి పిలిచావు? నా మనసులో మాట చెప్దామని. ఏంటది? నాకు మీరంటే ఇష్టం. ఏంటో వినిపించా? నాకు మీరంటే ఇష్టం. అవునా? అసలు నేనంటే నీకెందుకు ఇష్టం? ఎంత బాగున్నారో తెలుసా? మీరు పట్టిన ఆటంకైరా మట్టంగా ఉన్నారు. గోండా సినిమాలో చిరంజీవిలా మీరు, సిల్క్ స్మితలా నేను. ఒక్కసారి ఊహించుకోండి. మిరపకాయ లాంటి పిల్లడంట, మెరుపు తీగ లాంటి అమ్మడంట, క్యూట్ క్యూట్ ఉంది కుర్ర జంట, హాట్ హాట్ లవ్ స్టోరీ అంట, రెడీ 140 అన్నదంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్, made for each other. మిరపకాయ లాంటి పిల్లడంట. అంత నచ్చాడా? చాలా నచ్చారు. కానీ ఎప్పుడు ఆ పండుతో ఉంటారేంటి? ఏడ్చాడు. ఇవాళతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. జరిగింది కదా. అమ్మా, భూమి మీద కష్టాలు మాకే ఉంటాయనుకున్నా, కానీ ఈ కష్టాల ముందు మా కష్టాలు వేస్ట్ అమ్మా. పోన్లేండి, అలాంటి కష్టాలు మీకు రాకుండా ఉంటే చాలు. భోజనం చేసి బయలుదేరిపోతారనుకుంటా. మటన్ కర్రీ వండుతానే, కొద్దిగా రోస్ట్ కూడా చేయమ్మా. ఇంత మంచి ఇంట్లో వీళ్ళు నాకు తగలడం ఏంటో. వీళ్ళకి 6% కాదు 10% ఇచ్చేయాల్సిందే. ఆడాళ్ళ మజాక సూపర్, మీరు ఎరగదీశారు. చూసారా, ఆడాలి అపార్థం చేసుకోవడం తేలిక,
అర్థం చేసుకోవడమే కష్టం. నీ సీరియల్ డైలాగ్ ఆపి తర్వాత జరగాల్సింది చూద్దాం. ఇంకేం సార్ చూసేది, పని చేసుకుందాం. ఏంట్రా పంచుకునేది? ఇది మా ఆవిడ సంపాదన, ఇందులో మీకెవరికి వాటా? అదేంటి అయ్యారు మాట మార్చేస్తున్నారు? ఏం చేయాలరా? పాడు చేశాడు. ఇది మా ఆవిడ కష్టం, ఇందులో ఎవరికి వాటాలేదు. అయితే నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పేసి వస్తాను. ఏమండి, వీళ్ళందరూ కూడా వాటా ఇద్దామండి. వీళ్ళందరూ కూడా మనం డబ్బులు పంచాలి. రాజు రాజు వీళ్ళ కష్టం అని కొట్టండి. అయ్యో రాజు, ఆగండి, ఇదే నా మాట, నా మాటే శాసనం. సరే అయితే నేనే పనిచేస్తాను. ఆగండి సార్, అసలే మీరు పిసినారు మొహం. మేడం, ఆ వరప్రసాదం ఏదో మీ నోటితో చెప్పండి మేడం. సరే, మనం ఒక్కరే బాగుపడితే ఎలా? వీళ్ళందరూ కూడా మనతో పాటు బాగుపడాలి కదా. మంచి మాటలు తర్వాత చెప్తారు మేడం, ముందు డబ్బు సంగతి చూడండి. కంగారు పడుకో, అక్కడికి వస్తున్నాను చెబోడి. ఏమండి, తల ఒకరికి ఏకంగా 2000 ఇచ్చేయండి. ఏంటంత? నువ్వు ఇలా చేస్తున్న 5 కోరికలు ఎవరు తెరుస్తారు బా? కావాలంటే నీ కోరికలు నేను తీరుస్తాను కానీ సార్ పంచాను సార్. నన్నే మోసం చేశారు. నేను పెట్టాలనుకునే ఇటుకలు నాకే పెట్టారు. డబ్బు బ్యాగ్ వీళ్ళ దగ్గరే ఉన్నట్టుంది. ఎలాగోలా చేసి బ్యాగ్ మార్చేయాలి. ఎలా బ్యాగ్ మార్చడం? ఐడియా. కుదరదంటే ఏంట్రా మీకు ఇచ్చేది? ఎందుకోవాలా మీకు మొత్తం అక్కడ మాడతారు? ఎవరు లేరేంటి? ఆపండి, మీ బేదరుపులు ఆపండి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను చివరగా 20,000 ఇవ్వాలని డిసైడ్ అయ్యా. ఇష్టమైన తీసుకోండి, లేదంటే ఎవరితో చెప్పుకుంటాడు వెళ్ళి చెప్పుకోండి. చెప్పండి, ఏమంటా? గొర్రె, ఈ కసాన్ని నమ్మింది. అదే సార్, మీరు ఇచ్చిందే తీసుకుంటాను సార్. పొన్నారి కొట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? మా గురువు గారు పోయారు బాబు. మీ గురువు పోయాడా? పోవడం కాదు, బ్యాగ్ పట్టుకొని పారిపోయాడు. మరి ఇంకా నువ్వెందుకు ఇక్కడ? తత్కాల్ టికెట్ తీసుకుని బయలుదేరు. గూగుల్ మ్యాప్ లాంటి గురువు గారు పోయిన తర్వాత ఏ దిక్కుకెళ్తానమ్మా? ఆపరా నీ ఆర్తనాదాలు. పుట్టోడు అయినంత మాత్రాన ఆ బండోడు బలం లేకుండా బతకలేవా? పుట్టివాళ్ళు గట్టివాళ్ళు. నీ శక్తి నువ్వు తెలుసుకో. వెళ్ళి జనజీవన స్రవంతిలో కలిసిపో. దర్జాగా దొంగతనాలు చేసుకో. ₹1 దొరికితే మాత్రం మా ఇంటికే రా. సాయం కోసం వచ్చే దొంగలకు ఈ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అందులో నేనిప్పుడు మామూలుని కాదు, కోటీశ్వరుణ్ణి. ఏంట్రా ఎక్స్ప్రెషన్? నీకు క్లారిటీగా చెప్తే గానీ నాకు కంఫర్ట్ గా ఉండేటట్లేదు. నీ గురువు గారి దగ్గర ₹1 నేనే కొట్టేశా. ఏడవకరా, నీకు పిల్లలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాను. అయితే మీరు కూడా ఏర్పండి. వై? మీ దగ్గర ఉన్న డబ్బులు నేనే కొట్టేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు చెప్పిందల్లా నమ్మేయడానికి నేనేమన్నా బొబ్బర్నాక నుంచి వచ్చాను అనుకున్నావా? భాస్కర్, బెల్లం భాస్కర్. రాజ్యం, వెళ్ళి బ్యాగ్ తీసుకురా. ₹1 ఒకేసారి చూసిన తర్వాత కొంగు తింటావేమో, జాగ్రత్త. ఇప్పుడు నువ్వు 10 కేజీల కంగు తిన్నట్టున్నావు. డబ్బులు ఏమైపోయినాయి? ఏంట్రా ఇది? నీకు క్లారిటీగా చెప్తే కానీ నాకు కంఫర్ట్ గా ఉంది. నేను ఆలోచించినట్టు మీరెలా ఆలోచించారో అలాగే మా గురువు గారు కూడా ఆలోచించారు. అర్థం కాలేదా? నేను మా గురువు గారు తల కింద బాంబు పెట్టాలనుకున్నాను. మా గురువు గారే నా తల కింద బాంబు పెట్టెళ్ళారు. నేను మీ దగ్గర డబ్బులు కొట్టేస్తే నేను పెట్టిన బాంబు మా గురువు గారు నా దగ్గర పెట్టేసి డబ్బులు మా గురువు గారు తప్పేశారు. చూడండి. ఎక్కడ్రా బండోడు? ప్లీజ్ ఎవ్వరూ కదలకండి. ఫ్రీజ్ సార్, మీరు ఏమన్నా డైలీ సీరియల్ చేస్తున్నారా? ఓకే, అయితే చేజ్. మేమెవరం
పారిపోవట్లేదు కదా. మీ ఇంటికి వస్తే ఇలా కన్ఫ్యూజ్ చేస్తారని తెలుసు, అయినా వచ్చా. ఎందుకు సార్? మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయట కదా. ఉందని నీకెలా తెలుసు? ఇందాకెవడో ఫోన్ చేసి చెప్పాడు. అది మా గురువు గారే సార్. ఒరే బిల్లా, నువ్వా? మీ గురువేడి? పారిపోయారు సార్. వాడు ఎట్టుపోతే నాకెందుకు కానీ ₹1,00,00,000 ఉన్న బ్యాగ్ ఇదేనా? ఇలా ఇవ్వు. ఇందులో డబ్బులు లేవు సార్, ఇటుకలు ఉన్నాయి. లేకపోతే ఇందులో ఉన్నాయా? అది ఇంకా డేంజర్ సార్, దాని జోలికి వెళ్ళకండి. అవును సార్, ప్రమాదం. చాలా డేంజర్ సార్. సార్ నాకు 2 నిమిషాలు టైం ఇస్తే ఈ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళి మళ్ళీ వస్తా సార్. ఏంట్రా ఇంత బిల్డప్ ఇస్తున్నారు? ఏముందిరా ఆ బ్యాగ్ లో? ఎవ్వరు మాట్లాడటం లేదు. వీడేమో బ్యాగ్ తీసుకొని పారిపోతానంటున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇందులోనే డబ్బుంది. సార్ బాంబు ఉంది. బాంబా? ఆ ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇలా కథలు చెప్పారా? లేదు సార్, నిజంగానే బాంబు ఉంది. అవును సార్, నిమిషం టైం ఉంది, బయటికి తీసుకెళ్లి కనెక్షన్ తీసుకొస్తాను. ₹1,00,00,000 తీసుకొని పారిపోదాం అనుకున్నావా? అదేం కుదరదు. ఇలా ఇవ్వు. వద్దు సార్. ఇలాంటివి నేను చాలా చూశాను. అబ్రకదబ్రా అబ్రకదబ్రా ఓపెన్ సీజన్. పోయారా? మంచిగా చెప్తే ఎనవే, కానీ ఈ రోజు నీ వల్ల నాకు గొప్ప నీతి తెలిసింది. ఏంటది? పరుల సొమ్ము పాము వంటిది అని. ఆ?